20,000 కోట్ల బియ్యాలు ఎలా మారిపోయినాయి? మిడత రూపం మారిపోయింది. మిడత రూపం మారిపోయి అవి భూమి కోసం ఏట భూమిలోకి వచ్చి వాటికి భూమిలో తేళ్లకు పడుకున్నట్లుగా వాడికి బలం ఉంది. దేవుడు మిడతలకు ఆజ్ఞ జారీ చేశాడు. ఎలాంటి ఆజ్ఞ అంటే, ఏ మనిషి నొసట దేవుని ముద్ర అనగా పరిశుద్ధాత్మ ముద్ర లేదో వారికి మాత్రమే హాని చెయ్యండి. దేవుడు ఎంత పరిశుద్ధుడు చూడండి, వధువుకి ఎంత భద్రత ఇచ్చాడు చూడండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులకి దేవుడు ఎంత పర్టికులర్ గా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. నీ మీద శ్రద్ధ దేవుడు కలిగి ఉండాలంటే, నా మీద నీ మీద దేవుడు శ్రద్ధ ఉండాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి, నీలో ఆత్మ ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ఉంటే ఆ యొక్క ఆత్మ చేతను ముద్రించబడితే అప్పుడు దేవుడు మిడతగా ఆజ్ఞ జారీ చేసాడు. ఏమో తెలుసండి, దేవుని యొక్క ముద్ర ఎవరికైతే ఉందో వారిని మాత్రం తాకడానికి మీకు అధికారం లేదు. హల్లెలూయా. 20 కోట్ల బియ్యాలు భూమికి వస్తే మిడత రూపంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తులు ముట్టుకోవడానికి వారికి అధికారం లేదు. ఎంత శ్రద్ధ మనలో ఇక్కడ చూడండి. ఆయనకి ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ, ఎంత రక్షణ మనకిస్తే దేవుడి మీద మనం ముట్టుకోదన్నాడు. 20 కోట్ల దెయ్యాలు భూమికి పడితే ఆ 20 కోట్ల దెయ్యాలను ఈరోజు కంట్రోల్ చేస్తాడు. ఎందుకు తెలుసా? నీలో పరిశుద్ధాత్మను బట్టి నేను తాగనివ్వకుండా కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మనలో పరిశుద్ధాత్మ లేకపోతే ఆ మిడతలకి వచ్చి మనం దాడి చేస్తాయి. 20 కోట్ల దెయ్యాలు మామూలు విషయం కాదు. ఏ దెయ్యమైనా కూడా మనపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఏదో రూపంలో మనుషులను పట్టుకోవచ్చు, ఏ రూపంలోనే రావచ్చు. వ్యాధి రూపంలో రావచ్చు, బాధ రూపంలో రావచ్చు, సమస్యల రూపంలో రావచ్చు, కుటుంబ ఐక్యత భద్రపడవచ్చు, పిల్లల జీవితం సర్వనాశనం చేయొచ్చు. రకరకాలుగా అనేక విధాలుగా దెయ్యాలు దాడి చేస్తాయి. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరికైతే ఉందో వారిని దాడి చేసే అవకాశం లేకుండా దేవుడు పరిశుద్ధాత్మతో రాజ్యం జారీ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనుషులను చంపడానికి ఆ మిడతకు అధికారం లేదు, కానీ 5 నెలల వరకు మనుషులను బాధించడానికి వాటికి అధికారం ఇచ్చాడు. వాటి వల్ల వచ్చే బాధ, ఏలు కుట్టినప్పుడు వచ్చే బాధ ఎలా ఉంటుంది అలా ఉంటది. ఆ దినంలో మనుషులు మరణం ఎదుగుతారంట, కానీ అది వారు దొరకలేట. చావాలని ఆశపడతారంట, కానీ వారి ఎదురు నుండి మరణం పారిపోతున్నాడు. హల్లెలూయా. ఎవరన్నా వస్తుంది మరణం వస్తూ భయపడతారు. విచిత్రం ఏంటంటే చచ్చిపోతానని భయపడతారు అందరూ కూడా. కానీ ఆ సమయంలో మరణం వచ్చి అందరూ భయపడతారు, కానీ ఆ సమయంలో అయితే మరణమే భయపడి పారిపోతాడు. అయ్యో నేను చంపను బాబు, నా వల్ల దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు అక్కడ ఉండి నన్ను ఆజ్ఞ జారీ చేసి నిన్ను బాధ పెట్టమన్నాడు, కానీ నిన్ను చంపమని నాకు చెప్పలే.